బేసిక్గా మన తెలుగు వాళ్ళు లేదంటే ఇండియన్స్ పొద్దున్నే లేచిన వెంటనే తాగేది ఏంటంటే టీ, కాఫీ, కొంతమంది పాలు తాగుతూ ఉంటారు అన్నమాట. అసలు పొద్దున్నే ఖాళీ కడుపుతో పాలు లేదా టీ తాగితే ఏం జరుగుతుంది, తాగొచ్చా, ఏంది కథ? ఒక ఆరోగ్యానికి ఒక మంచి విషయం, అప్పుడప్పుడు చెప్పుకుంటే చాలా మంచిది అన్నమాట. అసలు ఏం జరుగుతుంది అనేది చూడండి. ఉదయం చాలా మంది ముందుగా ఒక కప్పు టీ లేదా లెగడంతోనే కాఫీలు కూడా తాగేటటువంటి పెద్ద మనుషులు ఉంటారన్నమాట. లేదంటే ఒక గ్లాస్ పాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఖాళీ కడుపుతో పాలు లేదా టీ తాగడం మంచిది కాదని కొంతమంది అంటూ ఉంటారు. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అయితే ఈ విషయంపై నిపుణులు ఏం చెప్తున్నారు? ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది, అంటే ఎసిడిటీ పెరుగుతుంది. దాంతో గ్యాస్, గుండెల్లో మంట ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, యుక్త వయసులో బాగుంటుంది. ఒక వయసు దాటిన తర్వాత నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకంటే అప్పటి వరకు మన పేగులు ఏవైతే ఉంటాయో అవి తట్టుకోండి, ఒక లెవెల్ తర్వాత అవి తట్టుకోవడం ఆపేస్తాయి అనమాట. అప్పటి నుంచి సినిమా చూపించడం స్టార్ట్ చేస్తాయి అనమాట. మరోవైపు పాలు ఆరోగ్యానికి మంచివని చాలా మంది ఉదయాన్నే తాగుతారు, కానీ అవి జీర్ణ వ్యవస్థకి మంచిది కాదట. సో దాంట్లో లాక్టోజ్ అసహనం ఉన్నవారు, శరీరంలో పాలలో ఉండే చక్కెరను జీర్ణం చేయడానికి తగినంత ఎంజైమ్లు ఉత్పత్తి కావు. అలాంటి వారు ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్ర లేచిన వెంటనే డైరెక్ట్గా వెళ్ళిపోయి పాలు, టీలు, కాఫీలు తాగకూడదు. సో ముందుగా ఏంటంటే నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని నీరు తీసుకుని దాంట్లో ఒక అరచెక్క, నిమ్మకాయ, తేనె ఒక స్పూన్ కలిపి తాగొచ్చు. లేదు నా దగ్గర నిమ్మకాయ చెక్క లేదు, తేనె లేదు అనుకుంటే కనుక గోరువెచ్చని నీళ్ళు అంటే బస మండిపోయేటటువంటి నీళ్ళు తాగకూడదు. తాగితే కనుక పేగులు పాడైపోతాయి. గోరువెచ్చని నీళ్ళు అంటే కాచి చల్లార్చినటువంటి, కొంచెం నీటిలో వేడి పెట్టినా కానీ కాలినటువంటి నీళ్లు, నాలుగు మీద వేసుకున్నా కానీ కాలినటువంటి నీళ్లు, నులివెచ్చనిగా ఉన్నటువంటి నీళ్లు. ఇక టీ లేదా పాలు తాగే ముందు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, ఖర్జూరాలు లేదా పండ్లు వంటి తేలికైన ఆహారాన్ని తీసుకుంటే మంచిది. మీరు అదేవిధంగా టీకి బదులుగా హెర్బల్ లేదా గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. ఇక గ్యాస్, ఉబ్బరం లేదా గుండెల్లో మంట సమస్యతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలు లేదా టీ తాగే అలవాట్లు ఉంటే వాటిని మార్చుకోండి. లేదంటే కనుక జీర్ణ వ్యవస్థలు దెబ్బతింటాయి. ఎందుకంటే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ, కంప్యూటర్ ముందు చేసేటటువంటి యుద్ధాలు ఎక్కువ. కాబట్టి పొద్దున్నే లేవగానే పొట్టలోకి కాఫీలు, టీలు, పాలు వేస్తే కనుక పొట్ట ఏం చేస్తుందంటే లోన డిషన్ ఉంటుంది అనమాట. కాబట్టి గోరువెచ్చని నీళ్ళు తాగండి, కుదిరితే నిమ్మకాయ రసం పిండుకోండి, ఇంకా కుదిరితే కనుక ఒక స్పూన్ తేనె కలపండి. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నిపుణులు చెప్తుంది అది. అప్పుడప్పుడు ఆరోగ్యానికి మంచి టిప్స్ చెప్పుకోవడం చాలా ఉత్తమం అనమాట.